బైబిల్ గ్రంథము చరిత్ర పుస్తకము. ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది అనేది పరలోకమందున్న దేవుడు వ్రాయించిన పుస్తకం. ఈ గ్రంథంలో ఉన్న ప్రతిదీ అక్షరాలుగా జరుగుతుందని బైబిల్ గ్రంథము ఏమి బోధిస్తుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా అందరికి తెలియజేస్తాం. ఒకసారి ఈ లోకములో ఏమి జరుగుతుంది, క్రైస్తవులు అందరూ ఎందుకు ఇట్లాగ ఉన్నారు? చాలా మంది అంటారు వీరు గొర్రెలు మంచివి, మేకలు మంచివి కాదు. గొర్రెల కాపరిని వెంబడిస్తాయి, మేకలు కాసేవాడు వెనకాల ఉంటాడు. గొర్రెలకి మేకలకు తేడా. గొర్రెలు గడ్డి మాత్రమే మేస్తాయి, మేకలు ఏది పడితే అది తింటది. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రె నా స్వరం వినును, అది నన్ను వెంబడించు. ఎస్, మనము నిజంగా గొర్రెలమే. ఈ లోకంలో ఏమి జరుగుతుంది? యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో దేవాది దేవుడు రాయించిన మాటను 7-8 వచనాలు. ఈ లోక అధికారుల యొక్క జీవిత విధానాన్ని దేవుడు బైబిల్ గ్రంథం రాశాడు. వారి కాళ్ళు పాపము చేయుటకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు, పాపము చేయలేనంటి వారిని చంపుటకును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంత వర్తమానమును వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కనిపించుకొనిచున్నారు, వంకర త్రోవలను కనపరుచుకొనిచున్నారు. వాటిలో నడిచి వాడెవడనో శాంతి నొందడు. సో ఇదండి ఈ లోకములో మనుషుల యొక్క పరిపాలన ఎట్లా ఉందంటే శాంతము లేదు. మనం నిజంగా మన ఇంటి పక్కన ఏదైనా సమస్య వచ్చిందని మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం దొరకదు, అలాగని కోర్టుకి వెళ్తే న్యాయం దొరకదు, మన అధికారులు మనకు సహాయం చేయలేరు. అటువంటి లోకములో మీరు ఉన్నారు కనుక మీకందరికీ ఒక రక్షకుడు నేను పంపించబోతున్నానని ఈ గ్రంథము చెప్పిందే అదే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈయన రాజులకు రాజుగా రాబోతున్నాడని జీవ గ్రంథం బోధించింది. అట్లా చెప్పుతున్న క్రైస్తవ్యాన్ని ఈరోజు అణగదీస్తున్నారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవాది దేవుడు తెలియజేసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతిని జరిగించును, న్యాయమును జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి జరిగిస్తాడండి మన దేవుడు? నీతిని, న్యాయమును. ఆ నీతి న్యాయము వస్తుందని మనం అందరము ఓపికతో ఎదురు చూస్తున్నాం. సర్వలోకములో క్రైస్తవులు అనేటి వారు ఎంతమంది ఉన్నారు తెలుసా? భూమి మీద మొట్టమొదటి జనాభాను లెక్క పెడితే రిలీజియన్ మతపరంగా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ అండి. ఎందుకు అనంటే ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి అంశము జరుగుతుంది. దేవుడు తెలియజేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు దేశంలో స్థిరపరిచి వారి పిల్లలకి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. దాసి సంతానానికి అరబ్బులుగా పిలువబడుతున్నారు ముస్లిమ్స్గా. ఈ రోజుని ముస్లిమ్స్ యొక్క నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు, ఆయన దేవుని పని చేశాడు, రెండవ రాకడలో ఆయన ఈ భూమికి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని నమ్ముచున్నామని తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మేము నమ్ముతున్నాం, ఆయన కన్య మరియకు పుట్టాడని మేము నమ్ముచున్నాం, ఆయన రెండో రాకను కూడా మేము నమ్ముచున్నామని ముస్లిం సోదరుల యొక్క నమ్మకం. వారి తండ్రి ఎవరంటే అబ్రహాం. యూదుల యొక్క మత బోధ ఏమిటంటే మాకు మెస్సియా రాబోతున్నాడు, మెస్సియాగా అభిషేకింపబడిన రాజు రాబోతున్నాడు, ఈ రాజు రాజ్యమును స్థాపిస్తాడు, ఆ రాజు కోసం మేము ఎదురు చూస్తున్నాం. క్రైస్తవులమైన మనము కూడా ఈ రోజున ఆ రాజు కోసమే చూస్తున్నాము. ఆ రాజు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఎవరైతే క్రీస్తులో నామములో బాప్తిసం పొంది రక్షణ పొందుతారో వారిని తన రాజులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు ఒక చెంప కొడితే రెండో చెంప ఎందుకు చూపిస్తున్నారంటే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక గ్రంథం ఉంది, 66 పుస్తకాలు యొక్క సమ్మేళనం ఈ బైబిల్ గ్రంథము. దీనిని మనం నమ్ముచున్నాం. ఈరోజు ముస్లిమ్స్ నమ్ముతున్నారు యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ ఉందని, యూదులు నమ్ముతున్నారు. ఏ గ్రంథము లేని వారు ఉన్నారు. ఎందుకు బ్రతుకుతున్నారంటే వారి త్రోవలు వంకరి త్రోవలు, వారి అన్యాయస్తులు, న్యాయపు తీర్పు తీర్చలేని వారు. మన దేవుడు న్యాయమును తీర్చి
భూమి మీద నీతిని స్థాపించబోతున్నాడు. అంత గొప్ప దేవుని దగ్గరికి మనం పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజుని ఎంత ధైర్యంగా మనం చెప్తున్నామంటే, అందరికి సాక్షిగా ఈ రోజు రండి, ఆ రక్షణ భాగ్యమును మీరు కూడా పొందుకోండి. ఈ గ్రంథంలో దేవుడు రాసిన మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మరలా భూమి మీదకి రాలేబోతున్నాడు, నీతి రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యములో ఇక్కడ కూర్చున్న అమాయకులు, గొర్రెలని పిలువబడిన వారు, నశించుచున్న వారికి హేళనగా ఉన్నవారు, రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. ఎలా చేశాడు మనల్ని? ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నాం? మొదటి పేతురు పత్రిక 2:9 చెప్తున్నాడు, మనం ఎందుకు పిలబడ్డాం? మనం చీకటిలో నుంచి, పాపపు లోకములో నుంచి వెలుగులోకి పిలబడ్డాం. ఈ వెలుగు దగ్గర రావడానికి ఎవరు ఇష్టపడరు. వాడి చీకటి బ్రతుకు, వాడి పాపపు జీవితము, భార్యని మోసం చేసే బ్రతుకు, భర్తని మోసం చేసే బ్రతుకు, ఇలాంటి బ్రతుకుల నుంచి బయటికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేక వెలుగులో ఉన్న మనలను అసహించుకుంటున్నారు. మన దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఏ స్వరూపి అండి? ఏం ప్రకటిస్తున్నాం? ప్రవీణ్ పాస్టర్ గారిని చంపేశారు. ఏం ప్రకటించాడు ఆయన భార్య? ఏం ప్రకటించింది? ప్రేమ. మన దేవుడు ప్రేమ స్వరూపు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎలాంటి సంబంధమైనా రా, నా దగ్గరకు రా. ఇవి మానేసాయి. ఈ గ్రంథం మీద ఏమంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథము. ఏ గ్రంథం అండి? ఏంటి పరిశుద్ధత అంటే ఏమిటి? దీంట్లో పాపం చేసిన వాళ్ళు పేర్లందరూ రాశాడు. ఎందుకు రాశాడంటే, అలాగే మీరు ఉండవద్దు, దేవుడు పాపం చేసిన వాళ్ళు ఇక్కడ రాశాడని అంటారు. కాదు, అటువంటి పాపపు జీవితం మీలో ఉండకూడదు, నేను వాళ్ళని శపించాను. ఏంటి పరిశుద్ధత? హీబ్రూ భాషలో కాదోష్ అని ఉంటది. కాదోష్ అంటే పరిశుద్ధత, హోలీ. ఇట్ మీన్స్ సపరేషన్. అంటే లోకము నుంచి మీరు వేరుపరచబడిన వారు. ఇక మీదట మీరు పాపమును విడిచిపెట్టి, మీ తాగుడు జీవితాన్ని విడిచిపెట్టి, మీ వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టి, అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టి, లోకంలో మీరు చేస్తున్న మోసాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి పిలుచుకున్నాడు దేవుడు.